పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. ఒంటిమిట పోలింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత. టీడీపీ వైసీపీ వర్గీయుల తోపులాట, ఘర్షణ. పోలీసులపై మంత్రి రామ్ ప్రసాద్ ఆగ్రహం. మంటపంపల్లిలో హై టెన్షన్. బారికేడ్లను తొలగించిన టీడీపీ నేతలు. బూత్లోకి దూసుకు వెళ్లేందుకు యత్నం. చంద్రబాబు అసలు రంగు చూపించారు. ఇంతటి దారుణం ఎప్పుడూ చూడలేదన్న అవినాష్ రెడ్డి. ఎర్రగుంట్లలో ఎంపీ ధర్నా. దాడులు చేస్తే వైసీపీ నామినేషన్ వేయగలదా? ఒంటిమిటలో వైసీపీకి ఓటమి భయం. ఓటింగ్ శాతం పెరిగిందన్న రామ్ ప్రసాద్ రెడ్డి. ఈసీ, పోలీసులు, ప్రభుత్వం అంతా ఏకమయ్యారు. పులివెందుల, ఒంటిమిట ఎన్నికల్లో అరాచకం. ఓటేయకుండా అడ్డుకుంటున్నారన్న అంబటి. విజయవాడ ఈసీ ఆఫీస్ దగ్గర వైసీపీ ఆందోళన. పులివెందుల పరిమాణాలపై ఫిర్యాదు. ఓటర్లని అడ్డుకోవడం, దాడులపై నిరసన. పులివెందుల వైసీపీ ఆఫీస్ కి డీఐజీ అవినాష్ రెడ్డితో మాట్లాడిన డీఐజీ. భారీగా మోహరించిన పోలీసు. సృష్టి కేసు సీసీఎస్ సిట్ కు బదిలీ. ఇప్పటి వరకు 25 మంది అరెస్ట్, రిమాండ్. నమ్రతపై 8 కేసులు పెట్టామన్న నార్త్ జోన్ డీసీపీ. అనకాపల్లి జిల్లాలో అనిత పర్యటన. హోంమంత్రి ఆధ్వర్యంలో రైతుల ర్యాలీ. 5 కిలోమీటర్ల మేర ట్రాక్టర్లతో ప్రదర్శన. కృష్ణా నీళ్లను కిందకి పంపుతున్నారు. నల్గొండని ఎండబెడుతున్నారు. రైతులకి దిక్కెవరన్న జగదీష్ రెడ్డి. మీరు మంత్రి పదవి ఇచ్చినప్పుడే ఇవ్వండి, కానీ మునుగోడు అభివృద్ధిని మాత్రం ఆపొద్దు. కోమటిరెడ్డి రాజగోపాల్ హాట్ కామెంట్స్. బండి సంజయ్ కు లీగల్ నోటీస్. అసత్య ఆరోపణలు చేశారన్న కేటీఆర్. క్షమాపణ చెప్పాలని డిమాండ్. సినీ కార్మికుల సమస్యను తెగే వరకు లాగద్దు. 2 వర్గాలు సంయమనం పాటించాలి. పట్టింపులకు పోవద్దన్న తలసాని శ్రీనివాస్. ఒంగోలు రూరల్ పిఎస్ కి రామ్ గోపాల్ వర్మ. ఫోటోల మార్పింగ్ కేసులో విచారణ. ఫోన్ ని స్వాధీనం చేసుకున్న పోలీసులు. హైదరాబాద్ చందానగర్ లో గన్ ఫైర్. ఖజానా జ్యువెలరీ షాప్ లో దోపిడీ. దొంగల కోసం పోలీసుల వేట. హైదరాబాద్ కేపీహెచ్పీ కాలనీలో చోరీ. ఓ ఇంట్లో చొరబడిన దొంగలు. 20 తులాల బంగారం, 3 లక్షల నగదు అపహరణ. చెరువుకి గండిపడి పొలాల్లోకి నీరు. లబోదిబోమంటున్న రైతులు. నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలో ఘటన. జయశంకర్ జిల్లాలో భారీ వర్షాలు. పొంగుతున్న వాగులు, వంకలు. మహాముత్తారం మండలంలో ఇబ్బందులు. ఉధృతంగా గుండ్ల సింగారం వాగు. సూర్యాపేట, దంతాలపల్లి రాకపోకలకి బ్రేక్లు. బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసు. చికాగోలో తెలంగాణ విద్యార్థిని మృతి. వాకింగ్ చేస్తూ ఉండగా ట్రక్ ఢీకొని శ్రీజ వర్మ మృతి. శ్రీజ స్వస్థలం మేడ్చల్ జిల్లా దుండిగల్. జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన. తీర్మానానికి లోక్సభ ఆమోదం. దర్యాప్తు కోసం ప్యానెల్ ఏర్పాటు. ఓటర్ల జాబితా సవరణపై రగడ. పార్లమెంట్ ఆవరణలో విపక్ష ఎంపీల ఆందోళన. సినిమా ఇంకా ముగియలేదన్న రాహుల్. ఘనంగా హర్ఘర్ తిరంగా. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ర్యాలీలు. శ్రీనగర్ దాల్ సరస్సులో బోట్ల సందడి. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.